హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో కాకరకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 350 గ్రాములు ఉన్న 2 కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనము దీన్ని పైపెచ్చు లైట్గా తీసేసుకోవాలండి. ఈ పైపెచ్చులోనే కొంచెం చేదు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న వీటిని రౌండ్గా మందంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పసుపు ఉప్పు కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలపాలండి. అప్పుడే ఈ చేదు అనేది రసం రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత చూసారా, మన కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని చేతిలోకి తీసుకొని అదిమారంటే దాంట్లో ఉండే రసం అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ రసంలోనే చేదు అనేది ఉంటుందండి. మీకు చేదు లేకుండా కర్రీ చేసుకోవాలనుకుంటే ఇలా మొత్తం బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. మీకు కర్రీ చేదుగా కావాలనుకుంటే ఈ ప్రొసీజర్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని పిండి పక్కన పెట్టుకుందాం. ఈ రసం అనేది వంపేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి, కొంచెం అల్లం దంచి తీసుకున్నాను. కరివేపాకు, ఒక టమాటో కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలు అనేటివి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా చేదు అనేది చాలా మటుకు తగ్గుతుందండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం తీసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది మన కర్రీ చేసుకోవడానికి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఆనియన్స్ అనేటివి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆ తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి, అల్లం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మొత్తాన్ని బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా వేగాక దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారము, 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుందండి. ఇలా 1 నిమిషం పాటు ఉంచి మూత తీసి ఇప్పుడు దీంట్లో మనం చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదండి,
అది గుజ్జు తీసి రసం పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలిపి ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి. పులుపు వేసాం కదండి, ఉప్పు కారం అనేది డెఫినెట్గా మనం తినేదానికైనా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నాకు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అనేది కావాల్సి వచ్చింది. సో అందుకే మళ్ళీ వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలండి. చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనిచ్చుకోవాలి. అలాగే కర్రీ కూడా కొంచెం చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపి స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాం. అంతేనండి, మన టేస్టీ కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి. చేదు లేకుండా పిల్లలు కూడా బాగా తింటారు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.